నమస్తే ఓరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకే సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామని చెప్పారు. కరీంనగర్ బొమ్మకల్లోని వి కన్వెన్షన్ హాల్లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమని చెప్పారు. 93,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరంపై గత బీఆర్ఎస్ సర్కార్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలని అన్నారు. మిత్రులారా, ఈ కార్యక్రమం తుమ్మల నాగేశ్వరరావు గారిని నిర్వహించవలసిందిగా నేను కోరుతూ ఒకే విషయం మనవి చేస్తున్నా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి నుంచి మొదలుపెట్టి స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమం మరి మొదలుపెట్టే విషయం కూడా నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. నిన్న ఒక్కరోజే 10 లక్షల మంది రైతు కుటుంబాలకి 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో పంపించి రుణమాఫీ చేసిన విషయం మనం చేస్తున్నా. మొత్తం రుణమాఫీ 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తాము. రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే మొత్తం సొమ్ము 31,000 కోట్ల రూపాయలు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో రైతుల రుణమాఫీ ఈ స్థాయిలో ఎక్కడా ఎన్నడూ జరగని విషయం నేను మనవి చేస్తున్నా. పోయిన శాసనసభ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చిన మాట మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ రికార్డు సమయంలో పూర్తి చేయడం, ఆ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. రాహుల్ గాంధీ గారి ఎప్పుడు ఒక స్వప్నంగా ఉండింది ఒక టోటల్ లోన్ వేవర్ అనుకుంది. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నేను పోయిన పార్లమెంట్లో మాట నిలబెట్టుకోలేని మాట కూడా వాస్తవం. 26 పరుగుతుంది. కుటుంబం ఎవరనే విషయాన్ని నిర్ధారించడానికి ఉపయోగపెడతాము. రేషన్ కార్డు లేకున్నా సరే ఈ 2 lakh లోన్ వేవర్ వర్తిస్తుంది. మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి కొన్ని ఫిగర్ చెప్తా మీకు. జగిత్యాల జిల్లాలో 39. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. నేను ఒక ఫిగర్ చెప్పిన, రేషన్కి రేషన్ కార్డు, ఆరోగ్య విషయాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందని చెప్పి ఆ డిసిషన్ తీసుకున్నాం. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం. ఇదివరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా సార్. పెద్ద సమయంలో కాంగ్రెస్ పార్టీ రంగంపై చూపిస్తున్న శ్రద్ధ చేయడంలో షెల్ బి ఎలిజిబుల్ 745 2 లక్షల రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి లోన్. హన్మకొండలోని హర్తా హోటల్లో గద్దర్ సంస్కరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య, గద్దర్ గలం ఫౌండేషన్ కార్యదర్శి
పసునూరి రవీందర్, కురపాటి వెంకటనారాయణ, పలువురు విద్యార్థి సంఘాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఐలయ్య మాట్లాడుతూ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కళాక్షేత్రంలో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలని అన్నారు. కళాక్షేత్రానికి కాళోజీ పేరు ఉంచాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. కాళోజీ ఒక కవి అని, కళాక్షేత్రానికి ఆయన పేరు కాకుండా గద్దర్ పేరు పెడితేనే దానికి దేశం ఒక గుర్తింపు, గౌరవం వస్తుందని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ముద్ర మార్చినట్లుగానే కాళోజీ కళాక్షేత్రం పేరును మార్చాలని కోరారు. వరంగల్ జిల్లాలో చుక్క సత్తయ్య, శంకర్, సారంగపాణి ఇలాంటి ఎందరో కళాకారులు జన్మించారని చెప్పారు. ఇక్కడి కళాక్షేత్రాలకు వారి పేరు పెట్టే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉద్దేశించి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి సమయాభావాన్ని మహాకళాకారుడు, మహావాగ్గేయకారుడు గద్దరన్న ఆయన పేరుని ఇవాళ ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ప్రపంచ దేశాలు ఆయనని గౌరవిస్తుంటే మన దగ్గర మాత్రం ఆయన పేరు పెట్టడానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకని మేము గద్దర్ గలం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గద్దర్ పేరుని ఆ యొక్క కళాక్షేత్రానికి పెట్టాలి అనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గద్దర్ విగ్రహాన్ని ఇక్కడ చారిత్రాత్మకంగా అదే గ్రౌండ్లో కళాక్షేత్రం ఆవరణలోనే ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ని కూడా క్షేత్రానికి ప్రజా అధికారులు కానీ, జిల్లా మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్ గురించి ఆలోచించి ఈ నెల ఆగస్టు నెల 6వ తారీఖు నాడు గద్దరన్న ప్రథమ వర్ధంతి ఉంది. ఆ రోజు ఆయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేయడానికి అనుమతినివ్వాల్సిందిగా డిమాండ్. ఏమిటి అంటే హనుమకొండలో ఒక పెద్ద సదస్సు జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అన్ని కులాలకు సంబంధించిన ఇక్కడికి వచ్చి హాజరయ్యాయి. ముఖ్యంగా సమస్య ఏమిటి అంటే హనుమకొండ బాలసముద్రంలో 160 కోట్లతో కట్టిన కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి. అది ప్రారంభించినప్పుడు గద్దర్ చనిపోయలేడు, అంత పెద్ద కళాకారుడు లేరు. అయితే అప్పటికే ఇక్కడ సుక్క సత్తయ్య అనే పెద్ద కళాకారుడు ఉండే, ఆయన పేరైనా ఆలోచించలేదు. రకరకాల పేర్లు చెప్తున్నారు. కొంతమంది ఏమో కాళోజీ పేరు పెట్టామని చెప్తున్నారు. అట్లా కళలతో సంబంధం లేని పేర్లు పెట్టడం అనేది అన్యాయము, కళాకారులకు దగా, మోసం తెలంగాణ. అందుకని ఇప్పుడు దాని పేరు గద్దర్ పేరు పెట్టాలనేది సదస్సులో తీవ్రంగా చర్చ జరిగింది. రెండవది, రేపు 6వ తారీఖు గద్దర్ వర్ధంతి. ఆ సందర్భంలో గద్దర్ అభిమానులు 40 లక్షల విగ్రహాన్ని ఒకటి చేయించారు. ఆ విగ్రహము చాలా బ్యూటిఫుల్ విగ్రహము. గద్దరు ఆడిపాడే కళారూపంలో చేసిన విగ్రహం అది. దాన్ని ఆ కళాక్షేత్రం ఆవరణలో పెట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అనేది సమస్య. ఆ సమస్య మీద పోరాటం చేయడానికి ఈ ప్రజా సంఘాలన్నీ ఆ పర్మిషన్ తీసుకొని 6వ తారీఖు నాటికి ఆ విగ్రహాన్ని ఒక తాత్కాలిక ఏర్పాటు రూపంలోనైనా కళాక్షేత్రంలో పెట్టి తర్వాత దానికి సరి అయిన గద్దె కట్టి ఆ డబ్బు కూడా ప్రభుత్వం కట్టుకోవాలనట్లేదు. ప్రజలు సహకరిస్తున్నారు. చాలా మంది మేము దానం చేస్తాము, మా డబ్బు విరాళాలు ఇస్తామంట అనే పద్ధతి కరెక్ట్ కాదు. మీరు పేర్లు మార్చారు. మీరు ఆయన పెట్టుకున్న తెలంగాణ తల్లి రూపాన్నే మార్చారు. తర్వాత తెలంగాణ పక్షి అన్నాడు, మార్స్తామన్నారు. తెలంగాణ పాటను మార్చారు. తెలంగాణ సింబల్ ను, ఎంబ్లమ్ నే మార్చేశారు. ఏదో ఒక పేరు మేము పెట్టుకున్నామంటే ఎట్లయితుంది? ఏ సంబంధం లేని పేరు. తర్వాత సపోజ్ రేపు ఒక ఆయన వచ్చి అక్కడ అట్లా కాదు కదా. కళ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ పేరున్న కళాకారుడు ఎవరు? బతికున్నాకనే పెట్టాల్సిన పని లేదు. నిజానికైతే చాలా పేర్లు బతుకున్నాక పెట్టారు స్టేడియం అని. కనుక గద్దర్ ఉండంగానే పెట్టాల్సిన పేరు అది. అందుకని ఖచ్చితంగా విగ్రహమును గద్దర్ పేరు ఆ కళాక్షేత్రానికి పెట్టాలి. హనుమకొండ ఎంపీ కావ్య, ఎమ్మెల్యే, తర్వాత ఇక్కడి మంత్రులు
కొండా సురేఖ, తర్వాత సీతక్క, వీళ్ళందరూ కూడా దానికి అండగా నిలబడి, గద్దరు చనిపోయినాడు అందరూ నిలబడి మీరు ఎన్నికల్లో గెలిచి ఆయన కవిత్వం పుస్తకాలు రాసినంత అక్కడ పెట్టాలి అనేది ప్రజల డిమాండ్. ఈ హనుమకొండ ప్రజలు, హనుమకొండ ప్రజా నాయకులందరూ కూడా సహకరించాలని నా విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ గా పేరు మార్చి పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకున్నారని అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దువ చేశారు. ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని, 7 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ముంచారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలను కేసీఆర్ పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇరిగేషన్, విద్యుత్ సంస్థల్లో కేసీఆర్ అరాచకాలకు అడ్డు అడుపు లేకుండా పోయిందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ రంగంపై చూపిస్తున్న శ్రద్ధ మొదటి విడతగా ఖర్గే గారు చెప్పిన మాట ప్రకారం గత 10 సంవత్సరాల్లో మేమేదో రైతుల్ని ఉద్ధరించామని చెప్పిన ప్రభుత్వానికి తల తన్నే విధంగా ఏకకాలంలో ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే సుమారు 7 లక్షల కోట్లు పైగా అప్పులు చేసిన ఆనాటి ప్రభుత్వం భారాన్ని ఉంచుకునే రైతులకు ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం మొదటి విడతగా రూపాయి నుంచి ₹1,00,000 వరకు నిన్న ఇవ్వటం జరిగింది. సుమారు 6,000 కోట్ల పైచిలుకు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ నెలాఖరులోపు రెండవ విడత ₹1,01 నుంచి ₹1,50,000 వరకు రెండో విడత ఇవ్వబోతుంది. అంటే మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు వారు చెప్పినట్లు అనేక పార్లమెంటు ఎన్నికల సభలో ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పిన దానికంటే ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షపాతి అని ఎలా ఉందో మీ అందరికీ అర్థం కాదు. ప్రతిపక్షాలు ఇంకా దీన్ని జీర్ణించుకోలేక వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాక్కులు చవాకులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ రంగంపై చూపిస్తున్న శ్రద్ధ. హన్మకొండ బీఆర్ఎస్ భవన్లో వినయ్ భాస్కర్ ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ సంస్కృతి పేదలను కొట్టడం, పెద్దలకు పెట్టడం మాదిరిగానే నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 7 నెలల్లోనే పేదలపై పడ్డారని, నగరంలో దాదాపు 25 చోట్ల పేద ప్రజలు ప్రభుత్వ స్థలాలను నివాసంలో ఉంటుండగా పేదల గుడిసెల కూల్చివేతకు కుట్రపూరితంగా ప్రణాళికలు చేస్తూ దానిలో భాగంగా నోటీసులు ఇచ్చారని తెలిపారు. పేదల పక్షాన ఉండవలసిన స్థానిక శాసనసభ్యులు గుడిసె వాసులను భయపెడుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ఎన్నికల్లో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ నేడు పేదలపై పెత్తనం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా వారిని పేదల పక్షాన, గుడిసెవాసుల పక్షాన అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేని పక్షంలో గుడిసెవాసుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ ఉద్యమంలో కలిసి వచ్చిన వారందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, అప్పట్లోగా స్థానిక శాసనసభ్యులు అధికారులు ఇచ్చిన నోటీసులను వాపస్ తీసుకునేలా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మీకు లింక్ తప్ప వేరే ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీరు గమనించినట్టయితే అన్ని నగరాలలో, ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో కూడా అనేక మంది పేదలు నివసిస్తున్నారు. ఈరోజు నిన్న ఈరోజు రైతు రుణమాఫీ చేసిందని చెప్పి 6,700 కోట్లు, కానీ వాస్తవంగా
ఎంతమంది సరిపోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలే, సరిగా చూపాలని చెప్పి పత్రికా మిత్రులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ప్రజలు ఏ తీరుగా ఎన్ని రంగాలలో కష్టాలు పొందుతారు, నాయకులను ప్రజాప్రతినిధులను ఈ కోతలకు ఇట్లా కరెంటు కూడా కట్లు అవుతున్నాయి. గతంలో రెప్పపాటు కూడా కరెంటు కాకుండా చేసేది, ఇప్పుడు సాక్షాత్తు ప్రెస్ మీట్లనే మేమంటే అబద్ధాలు అంటారు. వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలే, సరిగా చూపాలేసిండ్రు. ఎంతమందికి చేయలేదు, మోసం చేసి కాలయాపన 7 నెలలు గడిచింది. పిలువబడే ఈ చారిత్రాత్మక నగరంలో కూడా ఇంకా కూడా ద్వారానో వేలం చేసి మరి ధనార్జన పొందిండ్రు తప్ప. మరి అంబేద్కర్ నగర్ అనుకోండి, ప్రణయ్ భాస్కర్ గారు ఈ ప్రాంతం నుంచి హన్మకొండ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఈ నగరంలో అనేక మందికి 2004 నుంచి 2009 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కూడా ఉద్యమం చేసి దాని ఈ వర్షాకాలంలో ఏ తీరుగా ఉండాలని చెప్పి పిల్ల పాపాలతోని ఏడ్చుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో వచ్చినందుకు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. వీళ్ళ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మా పార్టీ పేదల పక్షాన పోరాటం జరుగుతుంది. గుడిసెవాసులకు అండగా ఉంటాం. వర్గాలు నివసించే ఈ గుడిసెవాస ప్రాంతాలలో గత 3 రోజుల నుంచి అంతా కూడా సర్వే చేసినాం. ఎంఆర్పిఎస్ అనుకోండి, మాదిగ దండారు అనుకోండి, లంబాడి హక్కుల పోరాట సమితి అనుకోండి, నువ్వు వీళ్ళ ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు దయచేసి వీరి పక్షాన నిలబడాలి తప్ప ఏం కాదు పో, వచ్చినా కూడా ఒక జేసీబీ వస్తుంది, కొంచెం ఇంత గోడ గోల కొడుతుంది. అధికారి కూడా నేను 15 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నా నా కాలంలో ఏ గుడిసెవాసు దగ్గరికి కూడా ఏ ఒక్క అధికారి పోకుండా కూడా చేసినటువంటి ఘనత మా పార్టీది నాదని కూడా ఈ సందర్భంగా తెలియదు. మీలాగా మేము వెకిలి మాటలు వెకిలి చేష్టలు మాట్లాడడం గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇంకా మా కమ్యూనిస్ట్ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. హన్మకొండ ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో దర్గా కాసిపేట నుంచి బట్టుపల్లి వైపు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎల్సీ 60 వద్ద నిర్మిస్తున్న ఆర్ఓబికి సంబంధించి అటు బట్టిపల్లి వైపు ఇటు హన్మకొండ వైపు కొనసాగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బట్టిపల్లి వైపు ఉన్న అలైన్మెంట్ను పరిశీలించారు. ఆర్ఓబి నిర్మాణానికి కావలసిన అలైన్మెంట్ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హన్మకొండ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. హన్మకొండ బాలసముద్రంలోని నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను కొనసాగుతుండగా ఆయా పనుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగం పెంచాలని, ఆగస్టు 15 లోపు నాటికి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కాజీపేట్ దర్గాలో పాత బస్తీ దవాఖాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానుకు సంబంధించి గదులను, వైద్య సిబ్బంది, ప్రజలకు వైద్య సేవలు అందించే రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. వైద్య సేవల కోసం అక్కడికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడి హాస్పిటల్లో అందిస్తున్న సేవలు, మందుల లభ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో జూలై 24న ధర్నా చేపడతామని వైసీపీ అధినేత తెలిపారు. వీనుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా చేసుకుని దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు జగన్. వైన్ షాపులలో పనిచేస్తున్న రషీద్ అనే యువకుడిని కత్తితో దాడి చేసి హత్య చేశారని ఆరోపించారు. వైసీపీ మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని, అవి చూసి అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైసీపీ జగన్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు. 300కు పైగా హత్యాయత్నాలు ఈ 45 రోజుల్లో. తర్వాత ఎన్నికల కమిషనే అమాయకుడైన వ్యక్తి. ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు. వైన్ షాప్లో తాను పనిచేసుకుంటూ పోలీసు వ్యవస్థ వీళ్ళదే. ఆ మోటార్ బైక్ జిలాంది కాదు, ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు. పోలీసుల మీద కూడా ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద. లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే బాలే కేక్ తినిపించడం విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు. చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అని అంటే, 5 సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా SOS బటన్ నొక్కితే చాలు ఉండం. 2 క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు. క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు. పడిన వాళ్ళనే కదా దాని అర్థము. మరి అందులో 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు. 18 సంవత్సరాలు పైచిలకు పడిన వాళ్ళు. వచ్చేది క్వార్టర్లు 2 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుతగులుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం. కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబ దాడులను హన్మకొండ జిల్లా ఆదర్శ లా కాలేజ్ 30 సంవత్సరాలు నడుస్తున్న
ఆదర్శ లా కాలేజ్లో జూనియర్లు ఆహ్వానిస్తూ సీనియర్లకు వీడుకోలు పలికే శుభ తరుణంలో ఆర్గనైజ్ చేస్తున్న జూనియర్ లాయర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హన్మకొండ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన F3 ఫేర్వెల్ పార్టీ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా జడ్జ్ CH రమేష్ బాబు, సినీ యాక్టర్ షఫీ విచ్చేసి లా కాలేజ్ విద్యార్థులకు పలు సూచనలు సలహాలు వేదికపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సినీ యాక్టర్ షఫీ మాట్లాడుతూ ఆదర్శ లా కాలేజ్ నిర్వహించిన F3 ఫేర్వెల్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరంగా ఉందని, స్టూడెంట్స్ కి, ప్రిన్సిపల్ కి, ముఖ్య అతిథులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ ఫేర్వెల్ తీసుకుంటున్న ఫ్రెషర్స్ కి శుభాకాంక్షలు చెప్పారు. ముందు తరాలకు భవిష్యత్తు బాగుండాలని, సమాజంలో వారు వాదించే బోధనలు ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తూ వరంగల్ నగరానికి నన్ను స్వాగతించిన ఆదర్శ లా కాలేజ్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు. రాముడు దేవుడా, అరుగుల భయంకరుడా. ఒకవేళ రాముడు దేవుడే అయినా అరుగుల భయంకరుడా. మాకు దక్షిణాపద మాటలు ఏర్పడిన హద్దులకు పత్తులకు హద్దు వీడితో మన సంస్కృతి రాముడు దేవుడా. అది నాడు క్షీరసాగర మదన అమృతాన్ని మోగిని వేషంలో మోసంతో కాజేసిన కాబట్టి దేవుడా. అది నాడు ఆదర్శ లా కాలేజ్ F3 కి విచ్చేసిన అందరికీ, గెస్ట్లకి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఆదర్శ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి, ఈరోజు ఫేర్వెల్ తీసుకుంటున్న విద్యార్థులకు, ఫ్రెషర్స్కి, అందరికీ వాళ్ళ భవిష్యత్తు బాగుందనేసి సమాజంలో మంచి మంచి కీలకమైనటువంటి అంశాలను, అవసరమైనటువంటి అంశాలను, వాటి సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ప్రత్యేకంగా లా విద్యార్థులు వాటి పట్ల, అలాగే పర్యావరణ పరిరక్షణ పట్ల ఎక్కువగా, అంటే మనం చేస్తున్న మనుగడ కావచ్చు, లేకపోతే ఒక సొసైటీలో మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసే ఒక కీలకమైన అంశాన్ని వాళ్ళు తీసుకొని ఇలాంటి చాలా సమాజంలోని చాలా రుగ్మతల మీద వాళ్ళు మంచి మంచి ఎలిమెంట్స్ని తీసుకొని ప్రజలకి ఉపయోగపడే థాట్ ప్రాసెస్తో వాళ్ళ వృత్తిని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ ఈ ఫెస్టివల్కి విచ్చేసిన అందరికీ, తర్వాత ఇలా మీతో ఈ సమయాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వుడ్బిల్లను ఆహ్వానిస్తూ సీనియర్లకు వీడ్కోలు పలికే ఆదర్శ లా కాలేజ్ 30 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఈ లా కళాశాల జూనియర్లను ఆహ్వానిస్తూ సీనియర్లకు వీడ్కోలు పలికేటువంటి శుభతరుణంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వుడ్బిల్ లాయర్స్ ను నేను శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రస్తుత డీజే గారు CH రమేష్ బాబు గారు రావడం ఒక మాకు సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ లా కళాశాలలో ఇప్పటి వరకు 32 మంది మేజిస్ట్రేట్లు కావడం, అందులో ఇంకా మొన్ననే CAT రిజిస్ట్రార్ నవీన్ కుమార్ కూడా ఇదే కళాశాల ప్రాడక్ట్. ఉత్తమ స్థాయిల్లో వెలుగొందుతున్నటువంటి యూకేలో గానీ, యుఎస్ఏలో గానీ, ఆస్ట్రేలియా గానీ దాదాపు ఒక 18 మంది పీపీలు, ఏపీపీలు మొత్తం స్టూడెంట్స్ చేస్తారని, ఇంకా అధిరోహింపజేయాలని, మంచి మంచి స్థాయిల్లో మేజిస్ట్రేట్లు కావాలని నేను కోరుతా ఉన్నాను. వారికి అవసరమే. ఈవెన్ బైడెన్ కు, తర్వాత మోడీకి కూడా లా చుట్టూ ఉండేటువంటి ఈ లా డిగ్రీ అవసరమే. లాయర్ అయినట్టయితే అడ్వకేట్, ఒక ఎగ్జాంపుల్, 26 ఏళ్ల అమ్మాయి 5 లక్షలు పర్ మంత్ తీసుకుంటూ అక్కడ లీగల్ ఆఫీసర్ కాకుండా ఈవినింగ్ అవర్స్ లో మళ్ళీ ప్రాక్టీస్ చేసేటువంటి స్లాట్ ఆ అమ్మాయిని కళ్ళ ముందు కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ లా ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుందని చెప్పక తప్పదు. మాట్లాడుతున్నామంటే కూడా లా ప్రకారమే. ఇప్పుడు కూడా లాయర్ కాకూడదు, లాయర్ గానే ఉండాలి, అడ్వకేట్స్ చేయాలి. పేదవాళ్లకు అందుబాటులో ఉండేటువంటి లాయర్లు ఆదర్శ లా కాలేజ్ ప్రొడ్యూస్ చేస్తుందని నేషనల్ లా. అదే కాకుండా రాష్ట్రంలో తెలంగాణ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు TGPSC అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని TGPSC స్పష్టం చేసింది.
పరీక్ష తేదీలో త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. కోచింగ్ సెంటర్లో నెల తినటానికి ఖర్చు ప్లస్ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టుకుంటూ నేను నా బిడ్డను నేను ఆడ చదివించాను నెలల తరబడి. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి చివరికి మళ్ళీ ఆ అబ్బాయి అక్కడ హైదరాబాద్ తిరిగి మళ్ళీ ఆదిలాబాద్ నా గ్రామానికి వచ్చి అని తీసుకొచ్చి చేయబట్టుకుని వచ్చి నా పరిచయం చేసి నేను చెప్పే పర్లేదమ్మా మంచిగా జరుగుతుందంటే లేదయ్యా నేను క్యాన్సర్తో బాధపడతా ఉన్నా, నాకు ఒంట్లో ఓపిక కూడా లేదు, మిషన్ కొడుతున్నావు అందరూ తొందరగా కండక్ట్ అయ్యారు. ఇప్పటికే మేము 30,000 ఉద్యోగాలు మొదటి 3 నెలల్లోనే ఆర్డర్స్ ఇచ్చాం. ఇంకొక 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మిగతా వాటి ద్వారా కానీ పైప్ లైన్ లో ఉన్నాయి. కొద్ది రోజులు అనౌన్స్ కాబోతున్నాయి. అవి కూడా 226 మొత్తం వెళ్తే 13,320 పోస్టులు లీక్ అవుతుంది. ఇప్పుడు సోదరు మాట్లాడుతూ ఏం చెప్పాడు, చాలా ఆనందం. 6 నెలలు ఉద్యమంగా వాళ్ళ అవసరాలు చెప్తా ఉంటారు, మీరు రాసుకుంటారు. మీరు బాగా ఉపయోగపడాలని కోరుకునేటువంటి 8/2024 8/8/2024 వచ్చేసి 11th month ఉంది కదా, 17th and 18th గ్రూప్ 3 ఉంది మనకి. ఓకే 16th and 17th ఒక 30 days గ్యాప్ ఉండేటట్టుగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను. సో డిసెంబర్లో వీ కెన్ గో. ఇది ఓకేమా? సో అట్లా ఒకసారి ఆలోచన చేసి సంబంధం లేదు, అది గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ ఎత్తుకొని మేము లిస్ట్ అవుట్ చేసి తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, జన్గాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిసిఎస్ ఆధ్వర్యంలో జ్యువెలర్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిసిఎస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యువెలర్ షాప్ లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సురేష్ లక్ష్మణ్ జ్యువెలర్ షాప్ లో కొన్ని రోజులుగా పనిచేస్తున్న అదే షాప్ లో దొంగతనానికి పాల్పడ్డాడు. 500 గ్రామ్ గోల్డ్ తీసుకొని పారిపోయాడు. వారి వద్ద నుండి 700 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. రోజు వారికి పనికి వస్తున్న నేపథ్యంలో సీసీటీవీ రికార్డును కట్ చేసి 500 నుంచి 700 వరకు గ్రామ్ గోల్డ్ను ఎత్తుకెళ్లినట్లుగా వివరాలు వెల్లడించారు.
ఈ జ్యువెలర్ షాపు పనిచేయడానికి వచ్చిన తప్పుడు ఆలోచనలతో పాల్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారని సిపి వివరాలను వెల్లడించారు. ఈ దొంగ ముఠాను పట్టుకోవడానికి వెళ్లిన సిసిఎస్ పోలీస్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అభయ్, ఎస్ఐ శివకుమార్, నజీర్, మధుకర్, చంద్రశేఖర్ హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. సిపి వారిని అభినందించారు. ఓకే, అందరికీ నమస్కారం. వరంగల్ పోలీస్ ద్వారా ఒక పెద్ద ఆఫెండర్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు సురేష్ లక్ష్మణ్ బాడ్. ఈయన ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్లో కొన్ని రోజు పని చేసి దొంగతనం చేసి 800 గ్రామ్స్ గోల్డ్ పారిపోయారు. మన టీం వాళ్ళ ద్వారా వాళ్ళకి అప్రిహెండ్ చేయడం జరిగింది. రికవరీ కూడా దాదాపు 90% అంటే 700 గ్రామ్స్ వరకు రికవరీ కూడా చేయడం జరిగింది వేరే చోటు నుంచి. సో ఈ అక్యూజ్డ్ గురించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి ఉండి ఇక్కడ అంటే ఇదే ఉద్దేశంతో వచ్చి మోసం చేశారు. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్కి వాళ్ళ దగ్గర పని చేసి ఒక రోజు సీసీటీవీ కట్ చేసి పారిపోయారు. ఇది అన్ని గోల్డ్. ఈ టీంలో అబ్బయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్, సల్మాన్, తర్వాత శివకుమార్ ఏఎస్ఐ, నసీం, మధుకర్, చంద్రశేఖర్, ఈ ముగ్గురుకి టీం చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది. మనము కమిషనరేట్లో ఎక్కడ కూడా పెద్ద సంఘటన జరిగినా స్పెషల్గా అటెన్షన్ ఇచ్చి టీం ఫామ్ చేసి వెనుక ఫాలో చేస్తున్నాము. ఆ చేసిన పనికి ఈరోజు రిజల్ట్ ఉంది. ఐ కమెండ్ అప్రిసియేట్ సిసిఎస్ టీంకి. లోకల్ టీం కూడా మటవాడ ఎస్హెచ్ఓ గోపి, ఏసీపీ వరంగల్ నందిరామ్ గారు కూడా చాలా అంటే ప్రతిరోజు ఒక పట్టుదలంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకోరావాలి అక్యూజ్డ్కి చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక టీం వర్క్తో ఈ సక్సెస్ జరిగింది. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.